ఈ నెల 22వ తేదీ న్యూఢిల్లీలో ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తలక్తోరా స్టేడియంలో ఆల్ ఇండియా ట్రాక్ మెయింటెనెన్స్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో మన గౌరవ రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ముఖ్య అతిథిగా కూడా రాబోతున్నారు. మరి ఈ సందర్భంగా ఎన్నో ఏళ్లుగా మరి రైల్వేలో ఇంజనీరింగ్ కార్మికులు పడుతున్నటువంటి కష్టాలను వాళ్ళ యొక్క పనితీరును మెరుగుపరిచేటువంటి క్రమంలో ఈ శక్తి సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సమస్యల మీద, ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికుల యొక్క అనేక సమస్యలు, డబుల్ పెట్రోలింగ్ విషయం కావచ్చు, కీమెన్ బీట్ లెంత్ విషయంలో కావచ్చు, వాళ్ళ రోజువారీ పని విధానంలో చేసేటువంటి యాడ్ స్టిక్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రమోషనల్ ప్రాస్పెక్ట్స్ కావచ్చు, 4700 గ్రేడ్ పే ఇష్యూ కావచ్చు, ఎల్డీసీ ఓపెన్ టు ఆల్ అనేటువంటి డిమాండ్ మీద కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లలో లాటరల్ ఇండక్షన్ లో పెంచే పర్సెంటేజ్ విషయంలో కావచ్చు, ఇలాగా తదితర అనేక సమస్యల మీద కూలంకషంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. డాక్టర్ శంకర్రావు గారు ఈ సందర్భంగా మరి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కోచ్ ని ఏర్పాటు చేయించగలిగారు. మరి 21వ తారీఖు రోజు దక్షిణలో ఆ ప్రత్యేకమైనటువంటి కోచ్ ద్వారా మనం ముఖ్యంగా మన ఇంజనీరింగ్ ఆఫీస్ బేరర్స్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఇంజనీరింగ్ ఆఫీస్ బేరర్ల బృందం అంతా కూడా వెళ్ళే ప్రోగ్రామ్ లో ఉన్నాం. మనం వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యల మీద మరి ఈ 8వ వేతన సంఘంలో వాళ్ళ యొక్క మార్పు, అంటే వాళ్ళ ప్రొఫెషనల్ గా వాళ్ళ డెవలప్మెంట్ గురించి కూడా ఈ సందర్భంగా చర్చించనున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జిందాబాద్.